వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం. ఈరోజు అమావాస్య ఆదివారం. ఈరోజు మనము వాసుదేవుని నామాన్ని జపించడం వలన ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఆ వాసుదేవుని అనుగ్రహము కూడా మనకి ప్రాప్తిస్తుంది. ఓం వాసుదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. మనం మంచి చేసినా చెడు చేసినా భగవంతుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. మనం చెప్పేది వింటూనే ఉంటాడు. భగవంతునికి చెప్పే విధానాన్ని మనం నేర్చుకోవాలి. దానికి ఆ విధానమే భక్తి. భక్తి ద్వారా మాత్రమే భగవంతునికి అర్థమయ్యేలా చెప్పగలము. జ్ఞానం అందరిలో ఉంటుంది. ఒక్కో విషయంలో ఒక్కొక్కరికి జ్ఞానం అనేది ఉంటుంది. ఇక పితృశాపాలు పితృదోషాలు రెండు వేరువేరు. మీ జన్మలగ్నం నుంచి నవమ స్థానంలో బుధుడు కానీ రవి కానీ ఉంటే అది పితృదోషం. పితృశాపం అనేది రాహు రవి సంధికాలంలో ఉన్నప్పుడు కానీ యుతిలో ఉన్నప్పుడు కానీ ఒకరికొకరు కేంద్ర స్థానం నుంచి చూసుకుంటున్నప్పుడు కానీ పితృశాపం అనేది వస్తూ ఉంటుంది. ఇక సూర్యుడి స్థానం వల్ల పితృశాపం తెలుస్తుంది. ఈ పితృశాపాలు పితృదోషాలు ఎందుకు వస్తాయి? తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకొని పెంచుతారు పిల్లల్ని. వారు చివరికి పెద్దయ్యాక బెట్టింగ్స్ అని వ్యసనాలకు బానిసయ్యి పాడైపోతుంటే అది చూసి తల్లిదండ్రులు ఎలా పెంచాము ఇలా అయ్యాడని బాధపడుతూ క్షోభతో కుంగి కృషించి చనిపోతారు. అదే నెక్స్ట్ జనరేషన్కి పితృశాపంగా పితృదోషంగా వస్తూ ఉంటుంది. ఇక ఈరోజు ఆయుక్షేమంలో మనం ప్రతినిత్యము వంటల్లో ఉప్పును ఉపయోగిస్తూ ఉంటాము. ఉప్పు అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ తగిన మోతాదులో తీసుకుంటే అది కూడా ఆరోగ్యమే. ఉప్పుని 9 సార్లు వెదురు బొంగులో వేసి వెదురు ఉప్పును తయారు చేస్తూ ఉంటారు. ఉప్పును సరైన రీతిలో తీసుకుంటే గ్యాస్ట్రిక్స్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, అసిడిటీ లాంటివి తగ్గుతాయి. అలాగే నీళ్ళలో వేసి పరికడుపున తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అదేవిధంగా ఉప్పును సరైన విధంగా తీసుకున్నట్లయితే లిమిట్లో కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, అజీర్ణం లాంటివి తగ్గుతాయి. ఎప్పుడైతే ఉప్పును ఆహారంలో లాస్ట్లో కాస్త చిన్నగా వేసి దాన్ని ఆహారంగా స్వీకరించడం వలన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అలాగే ఈరోజు వాస్తులో భాగంగా వంట అనేది అందరూ చేస్తూ ఉంటారు. ఈ వంట నిల్చొని చేయాలా కూర్చొని చేయాలా అంటే ఒక్కో విధానికి ఒక్కో విధమైన వంట ఉంటుంది. ఎక్కడైతే దేవాలయాలలో అన్నప్రసాదాలు వండుతారో అక్కడ నైవేద్యం చేసేటప్పుడు ఖచ్చితంగా నిలుచొనే చేస్తారు. ఇక పాకశాలలో వేరే విధంగా, రాజుల కాలంలో వేరే విధంగా, ఇంట్లో వేరే విధంగా అని చెప్పేసి ఉంటుంది. అయితే వంటగది మాత్రం ఖచ్చితంగా తూర్పు ఆగ్నేయంకే ఉండాలి. లేదు ఇక మాకు విధి లేదు అనుకున్నప్పుడు మాత్రమే వంటగది వాయుమూలానికి ఉండాలి. కానీ తూర్పు వైపు చూస్తూనే వంటను వండాలి. ఈరోజు సాయంత్రం భూయోగం కోసం ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్న వారి కోసం మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం, ఇల్లు కట్టుకోలేకపోతున్నాం అని ఎవరైతే అనుకుంటున్నారో వారు ఈరోజు శ్రీకృష్ణ భగవానుని కదంబ పుష్పాలతో పూజించండి. ఇలా పూజించి అర్చించడం వలన భూయోగం గృహయోగం ప్రాప్తిస్తాయి. రేపు ఉదయం పాటించవలసిన పూజ. రేపటితో అధిక మాసం ముగుస్తుంది. రేపు ఈ అన్ని రోజుల అధిక మాస పుణ్యఫలం రావడం కోసం రేపు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసుకొని స్నానం చేసి శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ 33 వత్తులతో దీపారాధన చేయండి. ఈ విధంగా చేసినట్లయితే అధిక మాస పుణ్యఫలము ప్రాప్తిస్తుంది. పురుషోత్తమ మాస సంపూర్ణ ప్రతిఫలం అనేది మీ సొంతం అవుతుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.